నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా డయాబెటీస్ ఉందని ఐడెంటిఫై అవ్వగానే చాలామంది చేసే పని ఏంటి అంటే ఫస్ట్ రైస్ని అవాయిడ్ చేసి రైస్ ప్లేస్లో ఎనీ రోటీస్ లాంటివి తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో రోటీస్ తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుందా, పెరుగుతుందా? సో ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్. ఈ డౌట్ని క్లారిఫై చేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజు గారు, హోమియోపతి డాక్టర్. సో డాక్టర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే మేడం. సార్, సో మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూనే ఉంటారు. సో నాకు డయాబెటీస్ ఐడెంటిఫై అయిందండి, సో నేను రైస్ని బంద్ చేశాను, ప్లేస్లో రోటీస్ తీసుకుంటున్నాను, నా డైట్ బాగానే ఉందని చెప్తూ ఉంటారు కదా. సో నిజంగానే రోటీస్ అనేది మన డయాబెటీస్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది? నాకు ఒక పేషెంట్ గురించి గుర్తొచ్చింది ఇప్పుడే. మన దగ్గర ట్రీట్మెంట్ గురించి వచ్చారు. వాళ్ళ షుగర్ వ్యాధి రివర్స్ చేసుకోవడానికి వచ్చిండ్రు. సో జనరల్గా వాళ్ళు ఏమైనా బార్డర్ లైన్లో ఉన్నారా, రివర్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు? గోదావరి కని నుంచి వచ్చిండ్రు. వచ్చినప్పుడు మనం మొత్తం కేస్ హిస్టరీ చూస్తే డయాబెటీస్ ఏమో ఆ పేషెంట్కి 15 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. దాని అర్థం యాక్చువల్గా ఏంది అంటే 15 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉందని కాదు, 15 ఇయర్స్ బ్యాక్ పేషెంట్కి తెలిసింది ఆయనకు డయాబెటీస్ ఉందనేసి. ఓకే. షుగర్ వ్యాధి తెలిస్తే ఇమీడియట్గా అర్థం కూడా కాదు, అరే నాకు షుగర్ వ్యాధి ఉంది అనేసి. జ్వరం వచ్చింది అనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చింది, జ్వరం ఇట్లా మనం చర్మం వేడిగా అయిపోతుంది కదా, అంతే మనకు తెలుస్తుంది మనకు జ్వరం ఉందనేసి. కానీ షుగర్ వ్యాధి ఏం మనకు ఇట్లా లక్షణాలు చూపించదు, లోపట అయ్యే డ్యామేజ్ అయితేనే ఉంటుంది. చాలా కొందరికైతే చాలా లేట్గా కూడా తెలుస్తుంది. ఈ పేషెంట్కి కూడా తెలిసింది అంటే మందులు స్టార్ట్ చేసుకున్నారు. అండ్ మన గురించి ఎవరో చెప్పిండ్రు, ఇట్లా పూర్తిగా మీకు నయం అవుతుంది షుగర్ వ్యాధి అంటే మీరు హోమియోపతి డాక్టర్ దగ్గర వాడండి, మీకు అవుతుంది అంటే మన దగ్గర వచ్చిండ్రు. గోదావరి కని నుంచి వచ్చిండ్రు. వస్తే మాట్లాడుతుంటే మనకు చెప్పిండ్రు ఏం చేస్తారంటే మాది బిజినెస్ ఉంది అనేసి అన్నారు. బిజినెస్ నడుస్తుంది, బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, టెన్షన్లు అయితే ఉన్నాయి, మళ్ళీ దాంతోపాటు డైట్ ఏముంది అనేసి అడిగాం. మేము మార్నింగ్ టిఫిన్ తింటాం, మధ్యాహ్నం మేము టిఫిన్ అయినా తింటాం, లేదంటే ఒక 2 బిస్కెట్లు తాగి ఛాయ్ తీసుకుంటాం. నైట్ ఏమో మేము షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే చపాతీలన్నా తింటున్నా, లేకపోతే పుల్కాలన్నా తింటున్నా అనేసి అన్నారు. అయితే మనం అడిగినాం, ఈ పుల్కాలు తినుమని ఎవరన్నారు, చపాతీలు తినుమని ఎవరన్నారు అనేసి అడిగినాం. అయితే లేదు, షుగర్ వ్యాధి వస్తే రైస్ బంద్ చేయాలి కదా అన్నారు. షుగర్ వ్యాధి వస్తే రైస్ బంద్ చేయాలి సరే, కానీ చపాతీలు తినాలి అనేసి ఎవరు ప్రచారం చేసిండ్రు ఇప్పుడు వరకు? అదే షుగర్ వ్యాధి వస్తే మీకు ఒకటి చెప్తాను, షుగర్ వ్యాధి వస్తే రైస్ బంద్ చేయాలి సరే, ఒకవేళ ఆ స్టేట్మెంట్ నిజం ఉంది అనుకోండి, మళ్ళీ టిఫిన్లు ఎందుకు తినాలి? షుగర్ వ్యాధి వచ్చింది, రైస్ బంద్ చేసినాం, ఇడ్లీలు తింటున్నాం, దోశలు తింటున్నాం, అందులో కూడా రైస్ ఉంటుంది కదా, మళ్ళీ అవి కూడా తినొద్దు. అవే కాకుండా చపాతీలు ప్రచారం అయిపోయింది అట్లా, చపాతీలు తినండి అనేసి. కానీ చపాతీలో ఎంత షుగర్ ఉంటుంది కదా, రైస్లో కూడా అంతే షుగర్ ఉంటుంది. చపాతీలో ఎంత షుగర్ ఉంటుంది, రైస్లో కూడా అంతే షుగర్ ఉంటుంది. అయితే నేను అడిగిన, అది సరే ఇప్పుడు వరకు నిన్నటి వరకు తిన్నారు కదా అంటే, ఇవాళ కూడా చేసి పెట్టామని వచ్చినా నేను అనేసి అంటున్నారు. ఫోన్ చేసి చెప్పేసేయండి వద్దు అనేసి అని చెప్పినాం మనం. మళ్ళీ మనం ఏం అడిగినామంటే, మీ తాత వాళ్ళు ఏం తింటుండే అని అడిగినాం. రైస్ తింటుండే, జొన్న గట్క తింటుండే, లేకపోతే రాగుల గట్క తింటుండే. ఊర్లలో ఏదైతే మన తాతలు ముత్తాతలు తింటుండే కదా, అది మనం మర్చిపోయినాం. ఇప్పటికీ ఎప్పుడో ఒకసారి తింటాం, నెలకు ఒకసారి అట్లా. మిల్లెట్సే. మిల్లెట్స్ అంటే గట్కా, ఇవన్నీ రెసిపీలు మనకు చాలా మందికి ఇప్పుడు పేరు సెర్చ్ చేస్తారు వాళ్ళు ఈ వీడియో చూడంగా, అరే రాగి గట్కా అంటే ఏంది, జొన్న గట్కా అంటే ఏంది, అవునా కాదా? పచ్చళ్ళు అయితే పూర్తిగా మానేసేయండి అనేసి అనుకుంటారు. మన దగ్గర పేషెంట్ వస్తే మనం చెప్తాం, మీరు పచ్చడి తినొచ్చు, మీరు జొన్నలు తినొచ్చు. అంటే ఈ మధ్యకాలంలో కాస్త గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అందరూ కూడా ఈ పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు అసలు తినకండి, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది, మానేయమని చెప్తున్నారు. ఇప్పుడు రైస్ ఉంటుంది కదా, రైస్లో మనం కొద్దిగా పచ్చడి కలుపుకొని తినడం వేరే, పచ్చడిలో కొద్దిగా రైస్ కలుపుకొని తినడం వేరే. డిఫరెన్స్ అదంటారు. అయితే పచ్చళ్ళు మంచి ప్రీబయోటిక్, గట్ హెల్త్ మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు మన నానమ్మ వాళ్ళు
ఇంట్లో తయారు చేస్తుండే. అవును. ఇప్పుడు మనం పచ్చళ్ళు కూడా జొమాటో జెప్టో చేస్తాం, అవునా కదా? వాళ్ళు ఏం రకాలు, ఏం నూనెలు, ఏం మసాలాలు ఏం వాడతారు మనకు ఎట్లా తెలుస్తుంది, అవునా కాదా? ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఉంది, డైలీ ఇంతే వేసుకొని ఒక 2 బుక్కలు మీరు తిన్నారనుకోండి, మీకు గట్ హెల్త్ మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ ప్రోబయోటిక్లు కూడా మంచిగా డెవలప్ అవుతాయి, అవునా కదా? విటమిన్ సి ఉంటుంది దాంట్లో. విటమిన్ సి మన హెల్త్కి మంచిదే కదా. సో ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకొని దాన్ని ప్రకారం పాటించాలి. ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళు ఈ చద్దన్నం లాంటివి తయారు చేసుకొని తినొచ్చు అంటారు. బేఫికర్ తినొచ్చు. నైట్ పెడతాం, మార్నింగ్ వరకు అది ఫర్మెంటేట్ అవుతుంది కదా. ఇప్పుడు బయట దేశాలోళ్ళే రీసెర్చ్లు చేసి పబ్లిష్ చేస్తున్నారు, ఏమని? ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ ఆర్ గుడ్ ఫర్ డయాబెటీస్. మళ్ళీ అది ఎందుకు తినొద్దు? తినాలి. అది తింటే కూడా రివర్స్ అవుతుంది షుగర్ వ్యాధి. క్వాంటిటీ కంట్రోల్ చేయాలి. సద్దనం అయితే మార్నింగ్ మీరు తినొచ్చు. మనం పేషెంట్లకు ఏం చెప్తాం, మీ తాత ఏం తింటుండే, మీ తాత వాళ్ళు ఏం తింటుండే మీరు తినండి. నైట్ టైం మీరు రాగి ముద్ద, జొన్నలు గట్క, లేకపోతే ఇడ్లీ టిఫిన్లు చేసుకుంటున్నారు కదా, దాంట్లో కూడా రైస్ వాడుతున్నారు కదా, దాని బదులు మిల్లెట్లతోటి చేసుకోండి. మధ్యాహ్నం మీరు రైస్ తినండి సగం క్వాంటిటీ. అప్పుడు మళ్ళా దాంతో మన ట్రీట్మెంట్ నడుస్తుంది హోమియోపతి. అయితే రివర్స్ అవుతుంది షుగర్ వ్యాధి. ఈ పేషెంట్కి కూడా అయింది. అంటే ఒక రోజు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు డైట్, ఒక రోజు మిల్లెట్స్ కంప్లీట్గా తీసుకుంటే ఇంకొక రోజు రైస్ తీసుకొని అట్లా ఏమైనా డే బై డే అట్లా పెట్టుకుని ప్లాన్ చేసుకోవచ్చా? అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ షుడ్ బి వన్ సిస్టమ్. ఏమవుతుంది, మార్నింగ్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది అనుకోండి మనిషి, అరే ఇడ్లీలు తింటే 2 ఇడ్లీలు మిల్లెట్లతోటి తయారు చేసుకోవాలి, రైస్ తింటే సగం ఎంత తినాలనిపిస్తే అది మధ్యాహ్నం తినేసేయాలి, నైట్ ఏమో బై ఛాన్స్ ఓన్లీ ఫ్రూట్సే తినాలనుకుంటే అది, లేదంటే ఓన్లీ వెజిటేబుల్ సాలెడ్ అంటే అది, లేకపోతే ఒక జొన్న రొట్టె నచ్చిన కూరతోటి, ఇది ఒక డయట్. ఓకే, ఇప్పుడు ఒకరోజు ఓన్లీ మిల్లెట్లు, ఒకరోజు రైస్, అట్లా పెట్టుకున్నారనుకోండి. ఇవాళ మిల్లెట్లు తింటారు, రేపు రైస్ తింటారు, మళ్ళీ ఎల్లుండి మిల్లెట్లు తింటారు, దాని తర్వాత రైస్ తిన్నాక నెక్స్ట్ డే వస్తారు కదా, అరే ఈ వారంలో 2 రోజులు నేను మిల్లెట్లు తిన్నా కదా, ఇవాళ ఒక్కరోజు కాంప్రమైజ్ చేసి చీటింగ్ చేద్దాం, ఇవాళ మళ్ళీ రైస్ తినేద్దాం, మళ్ళీ అట్లనే కంటిన్యూ అయిపోతుంది సైకిల్, అవునా కాదా? సో అట్లా చేయకుండా ఒక పద్ధతి మీరు పెట్టుకొని చేస్తే మంచిగా ఉంటుంది. ఈ పేషెంట్కి షుగర్ వ్యాధి రావడానికి కారణం ఏముండే అంటే, ఈ పేషెంట్కి దగ్గరున్న బంధు పెద్ద చీటింగ్ చేసిండు, దాని తర్వాత అది అయినా తట్టుకోలేకపోయిండు. అరే ఇంత నమ్మకం అంటే డబ్బు అయితే పోయింది సరే, కానీ నేను ఎవరినైతే ఎంత క్లోజ్ అనుకున్నా వాడే నాకు నమ్మక ద్రోహం చేసిండు. అయితే దానివల్ల ఆయనకు షుగర్ వచ్చింది. అయితే ప్రతి మనిషికి రోగం రావడానికి కూడా కారణం ఉంటుంది. మళ్ళా ఇప్పుడు అందుకే మీరు రొట్టె తినండి, గోధుమ రొట్టె తినకండి, జొన్న రొట్టె తినండి, నో ప్రాబ్లం, అట్లా చేయొచ్చు. మళ్ళా ఇంకోటి ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను. గిలాస్ నీళ్లు తీసుకోవాలి, గిలాస్ నీళ్లు తీసుకొని దాంట్లో 1 పించ్ దాల్చిని చెక్క పౌడర్ వేయాలి. ఇది మీరు మార్కెట్ నుంచి డైరెక్ట్ పౌడర్ కొనుక్కొని తీసుకొని రావద్దు, ఇంట్లోనే తయారు చేసుకోవాలి. అప్పుడు మీకు 100% షూర్ ఉంటుంది అది 100% దాల్చిని చెక్క పౌడర్ అనేసి. బయటకెళ్ళి తీసుకొస్తే బ్రిక్స్ ఉంటాయి కదా, బ్రిక్స్ కూడా దంచేసి వాళ్ళు పౌడర్ చేసి దాంట్లో కలుపుతారు. అవునా? దాన్ని అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ అంటారు. దాంట్లోనే కాదు, మీరు కారం పొడి కూడా తీసుకొస్తారు కదా బయటికి వెళ్ళి, మిరపకాయలన్నీ ఇట్లా గ్రైండ్ చేసి దాంట్లో కూడా అడల్ట్రేషన్ అవుతుంది. అయితే అందుకే ఇంట్లో తయారు చేసుకోండి. ఇంట్లో తయారు చేసుకున్నాక 1 పించ్ దాంట్లో వేయండి వేడి నీళ్ళు. మళ్ళీ ఒక నిమ్మకాయ తీసుకోండి, సగం చేయండి దాన్ని, సగం నిమ్మకాయకి వెళ్ళి గింజలు ఉంటాయి కదా అవి తీసేయండి, ఇది పిండేసేయండి దాంట్లో. ఇది మార్నింగ్ ఒకసారి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, నైట్ ఒకసారి బిఫోర్ డిన్నర్, 2 పూటలు తీసుకోండి. సగం మళ్ళీ ఉంది కదా అది ఈవినింగ్, మార్నింగ్ సగం నిమ్మకాయ. మళ్ళీ ఇంకోటి మనం మర్చిపోదు, ఇంకో వీడియోలో మాట్లాడినాం, డిన్నర్కి నిద్రకి 2.5 గంటలు గ్యాప్ ఉండాలి. అట్లా చేయండి. అంటే ఎనీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండేవాళ్ళు మరి లెమన్ తీసుకోవటం వల్ల ఇబ్బంది ఏమైనా ఉంటుందా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో? అట్లా ఏమవ్వదు వాళ్ళకు కూడా. సో ఎవరైనా తీసుకోవచ్చు, కొంచెం ల్యూక్ వామ్ వాటర్లో
ఒక చెక్క నిమ్మరసం పిండుకొని అందులో దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి, రైట్? ఒక pinch. ఒక పించ్, ఓకే. సో ఇలా మార్నింగ్ ఈవినింగ్ కూడా చేయాలి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికైతే రోటీస్ అయితే ఎవరు తినకూడదు, రోటీస్ ప్లేస్లోని మనం జొన్న రొట్టెలు అయితే తీసుకోవాలి డయాబెటీస్ ఉందని కన్ఫర్మ్ అయినప్పుడు. సో చాలామంది రోటీస్ తినేస్తే నేను డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుందని అనుకుంటూ ఉంటారు కదా, అదంతా ఒక మిత్. సో రోటీస్ ప్లేస్లోని ఎనీ మిల్లెట్స్తో తయారు చేసుకున్నటువంటి రొట్టెలు అయితే తీసుకోవచ్చు. దాంతోపాటుగా హోమియోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లయితే డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.